డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్. అసలు రెండింటికి తేడా ఏంటండి? ఇంటర్వ్యూకి గ్రూప్ డిస్కషన్కి మధ్యన అని వచ్చేస్తే కనుక, ఇక ఇంటర్వ్యూ ఫస్ట్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ ఆర్ టిపికల్లీ వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్స్ వేర్ ద ఇంటర్వ్యూయర్ అసెస్ ద ఇంటర్వ్యూఈస్ సూటబిలిటీ ఫర్ ద జాబ్. మరి ఇంటర్వ్యూ అనేది చూస్తే కనుక ఇక్కడ వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ అన్నమాట. ఇక్కడ ఒకళ్ళతో జరిగేటటువంటి ఇద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ. అందులో ఇంటర్వ్యూయర్ ఏం చేస్తారు? ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. దేనికోసం? ఒక జాబ్ కోసం అని చెప్పి. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్లో చూస్తే గ్రూప్ డిస్కషన్స్ ఇన్వాల్వ్ ద మల్టిపుల్ క్యాండిడేట్స్ డిస్కషన్ ఏ గివెన్ టాపిక్ ఆర్ షోకేసింగ్ దేర్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అంతే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక జాబ్ ఇవ్వాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ చూడడానికే జీడీని పెడతారని చెప్పి దానికోసమే మనం గ్రూప్ డిస్కషన్ని అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఆర్ మీట్ టు ఇవాల్యుయేట్ అన్ ఇండివిజువల్స్ క్వాలిఫికేషన్స్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేషన్ టు ద జాబ్. అయితే ఇంటర్వ్యూలో మనం ఇండివిజువల్ యొక్క క్వాలిఫికేషన్ కానీ, లేకపోతే స్కిల్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, వీటన్నిటినీ మనం ఒక జాబ్ కోసం సరిపడేటటువంటి వాటిని మాత్రమే చూస్తాం. అంటే జాబ్కి సంబంధించినవి మాత్రమే చూసి అడగడం అనేది జరుగుతుంది. అదే గ్రూప్ డిస్కషన్లో అనుకోండి, గ్రూప్ డిస్కషన్ అసెస్ హౌ వెల్ క్యాండిడేట్స్ కెన్ కమ్యూనికేట్, కొలాబరేట్ అండ్ లెండ్ ఇన్ ఏ గ్రూప్ సెట్టింగ్స్. అయితే గ్రూప్ డిస్కషన్ ఎలా మనల్ని అసెస్ చేస్తుందంటే, ఒక క్యాండిడేట్ ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలడు, ఎంత ఎదుటి వాళ్ళతో ఎంత బాగా సహకరించగలరు, అలాగే ఒక గ్రూప్ సెట్టింగ్లో ఉంటే ఏ విధంగా తను దూసుకుని వెళ్ళగలరు అని చెప్పి, ముందుకు తీసుకుని వెళ్ళగలరు అనే దాని గురించి కూడా చెప్తూ ఉంటుంది. థర్డ్ చూడండి, ఇంటర్వ్యూస్ హ్యావ్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మేట్ విత్ ప్రీ డిటర్మైన్డ్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి? ముందుగా స్ట్రక్చర్ చేయబడి ఉంటాయి, నిర్మించబడి ఉంటాయి. ప్రీ డిటర్మైన్డ్ అంటే ముందుగా నిశ్చయించబడడం. డిటర్మినేషన్ అంటే దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉన్న. ప్రీ డిటర్మైన్డ్ అంటే ముందుగా నిశ్చయించేస్తారు ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడగాలని చెప్పి. అందుకని స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, గ్రూప్ డిస్కషన్స్ ఆర్ మోర్ ఓపెన్ ఎండెడ్ అండ్ ఎలో పార్టిసిపెంట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ న్యూ పాయింట్స్ అని గివెన్ టాపిక్. అయితే ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఏమీ ఇక ఇదే అడగాలి, ఈ క్వశ్చనే అడగాలంటే అక్కడ టాపిక్ని బట్టి ఏ క్వశ్చన్ రైజ్ అవుతుందో, ఎవరు ఏ క్వశ్చన్ రైజ్ చేస్తారో, లేకపోతే ఏ టాపిక్ని చెప్తారో అని దాన్ని బట్టి ఉంటుంది. కనుక ముందుగా ఫార్మేట్ చేయడం, స్ట్రక్చర్ చేయడం ఇలాంటిది ఏమి ఉండదు. కానీ టాపిక్కి దాన్ని మాత్రం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్స్ప్రెస్ వ్యూస్ అని గివెన్ టాపిక్, ఇచ్చినటువంటి టాపిక్ మీద వాళ్ళ యొక్క వ్యూస్ని వ్యక్తపరచడమే. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఫోకస్ ఆన్ ద ఇంటర్వ్యూఈ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంటర్వ్యూలో ఏమేమి చూస్తారంటే, ఒక క్యాండిడేట్ యొక్క పర్సనల్గా అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అలాగే అతని యొక్క క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఎలా ఉంది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్తా ఉంటారు. గ్రూప్ డిస్కషన్స్ ఎంఫసైజ్ కమ్యూనికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ పర్సువేషన్ అండ్ లీడర్షిప్ అండ్ ద టీమ్ వర్క్. అయితే గ్రూప్ డిస్కషన్ దేన్ని బాగా నొక్కి పలికి కమ్యూనికేషన్ చేస్తుందంటే క్రిటికల్ థింకింగ్ని, అంటే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా లేతుగా ఆలోచించడం, అలాగే దేనికైనా ఒక పరిష్కారాన్ని చూపించడం, లేకపోతే ఒక లీడర్షిప్ నాయకత్వాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ని లెడ్ చేసేలాగా ఉండేటటువంటి దాన్ని ఏమంటాం మనం గ్రూప్ డిస్కషన్ అని చెప్పి. నెక్స్ట్ ఫిఫ్త్లో, ఇన్ ఇంటర్వ్యూస్ రెస్పాన్సెస్, బాడీ లాంగ్వేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ జాబ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఆర్ ఇవాల్యుయేటెడ్. మరి ఒక ఇంటర్వ్యూలో మనకి ఇవాల్యుయేట్ చేయబడే ఏంటి అనేది చూస్తే కనుక, ఇంటర్వ్యూలో ఉండేటటువంటి రెస్పాన్సెస్, ఏ సమాధానం చెప్పారు, ఏ క్వశ్చన్ అడిగితే అది. నెక్స్ట్ మన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉంది, మరి ఎంత కాన్ఫిడెన్స్తో మనం సమాధానం చెప్తున్నాము, అదొకటి. జాబ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఏం కలిగి ఉన్నారు వీళ్ళు అనేది, వీటన్నిటిని కూడా ఇవాల్యుయేట్ చేస్తారంటే మూల్యాంకనం చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్లో, ఇన్ గ్రూప్ డిస్కషన్ ఇవాల్యుయేటర్స్ అసెస్ పార్టిసిపెంట్స్ కమ్యూనికేషన్ క్లారిటీ అండ్ రిలవెన్స్ ఆఫ్ కంటెంట్ ఆన్ ద లిజనింగ్ స్కిల్స్ అండ్ టీమ్ వర్క్ ఎబిలిటీస్ అండ్ పర్సువెసివ్నెస్. మరి ఇక్కడ గ్రూప్ డిస్కషన్ వస్తే కనుక దేనిని మూల్యాంకనం చేస్తారంటే, ఇక్కడ పార్టిసిపెంట్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ క్లారిటీతో ఉన్నాయా, కమ్యూనికేట్ చేసామంటే
స్పష్టతతో కూడినటువంటి కమ్యూనికేషను ఎదుటి వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది, అది క్లారిటీ ఉందా లేదా. నెక్స్ట్ కంటెంట్ చెప్తున్నప్పుడు రిలవెంట్ కంటెంట్ చెప్తున్నారా, మనం ఒక టాపిక్ ఇస్తే వేరే టాపిక్ ఏమైనా చెప్పేస్తున్నారా రిలవెంట్ కంటెంట్ కాకుండా. నెక్స్ట్ మనకి లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నలుగురు అక్కడ గ్రూప్ డిస్కషన్ చెప్తూ ఉంటే అక్కడ లిజనింగ్ స్కిల్స్ అనేవి 7 ఉన్నాయి. అలాగే టీం వర్క్ ఎబిలిటీస్ ఉండాలి, అందుకనే 5, 6, 12 మంది కూర్చోబెట్టినా వాళ్ళందరితోటూ టీం వర్క్ చేయగలిగేటటువంటి సామర్థ్యం అనేది ఉండాలి అని చెప్తున్నారు. అలాగే పరిష్కరించేటటువంటి సామర్థ్యాలు కూడా ఉండాలి. నెక్స్ట్ 6th చూడండి, ఇంటర్వ్యూస్ ఆర్ రిలేటివ్లీ షార్టర్ ఇన్ డ్యూరేషన్. ఓకే, గ్రూప్ డిస్కషన్ టేకెన్ లాంగర్ టిపికల్లీ లాస్టింగ్ 20 to 30 minutes ఆర్ మోర్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక్క మనిషికి మనకి ఎంత టైం పడుతుందట, 20 నుంచి 30 నిమిషాల టైం అనేది పడుతుంది.